తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. 3 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ తర్వాత సభ వాయిదా పడింది. చాలా నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానాలకు డిమాండ్ చేశాయి. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి సీతక్క. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ వెంటనే స్పందించారన్నారు. సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేశారని గుర్తు చేశారామె. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం రైతులకు బేడీలు వేసిన అంశంపై కనీసం స్పందించలేదని గుర్తు చేశారు సీతక్క. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అనే వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం, దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ విధానాల్ని అడ్డుకోవడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీకి 10 ఏళ్ల సమయం తీసుకున్న బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ రోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ, టూరిజం అడ్డుకొని ఈ రోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం. అధ్యక్ష తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఈ రోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈ రోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా అంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుతో పాటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. పర్యాటక రంగంలో తెలంగాణది 9వ స్థానమన్నారు. ఒకప్పుడు పర్యాటకం విలాసమైతే ఇప్పుడు అది నిత్యావసరంగా మారిందన్నారు మంత్రి జూపల్లి. 10 సంవత్సరాల పరిపాలన మీకు అందరికీ తెలిసిన పేరే. తారామతి బారాదారి ఉంది, తారామతి బారాదారి రోడ్డు ఉంది. అది రోజున కొన్ని 100 కోట్ల ఆస్తి. దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కేవలం నెలకు 5-6 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొద్దు నిద్రపోయి 10 సంవత్సరాలు పట్టించుకుని పాపాన పోలే. వాటిని మనం సరిచేసి ఇలా 100 కోట్ల 1000 కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా పడి ఉన్నాయి. వాటిని ఈ రోజున ప్రభుత్వం ఆదాయం పెంచే కార్యక్రమం చేసి వాటిని వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేసి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమం చేసి వాళ్ళకందరికీ కూడా మనం ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. టూరిజం పాలసీపై చర్చ అనంతరం సభ వాయిదా పడింది.